రోజైతే మేము డీమార్ట్లో షాపింగ్కి అయితే వెళ్ళామండి. మా బాబు అయితే డీమార్ట్ షాపింగ్ అంటే చాలా హుషారుగా ఉంటాడండి. వాడి ఆనందమే వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి ఎలా రొటేట్ అవుతున్నాడో, ఏం తీసుకోవాలని ఎక్సైట్మెంట్, వాడు ఏం చాక్లెట్ తీసుకోవాలా, ఏం బిస్కెట్ తీసుకోవాలా, చాలా ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నాడండి. వాడైతే బిస్కెట్స్ తీసుకుంటున్నాడండి, స్వీట్ అవి ఇవి తీసుకుంటున్నాడు. వాడైతే అన్నీ అది తీసుకో మమ్మీ, ఇది తీసుకో మమ్మీ అనేది ఉంటున్నాడండి. ట్రాలీ కూడా వాడే నడుపుతున్నాడు. ఇంటికి కావాల్సిన సరుకులు అయితే తీసుకొని కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నాం. ట్రాలీ పెట్టేసి సెకండ్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీనెస్ పడుతున్నారు. ఎంత ఫాస్ట్గా చూడండి. నిన్ను కూడా కవర్ చేస్తానే. వీళ్ళైతే డిమార్ట్కి వస్తే మా డిగ్నుకి అయితే బట్టలు అయితే ట్రయల్ అయ్యింది ఉన్నారండి. బట్టలు కంపల్సరీ ఒక షర్ట్ అన్నా తీసుకోవాల్సిందే. వాడికైతే ఒక షర్ట్ అయితే తీసుకున్నామండి. తీసుకున్నాక వాడి సంతోషం చూడండి. ఆ షర్ట్ పట్టుకొని మాత్రం ట్రై చేస్తూ ఉన్నాడు. డిమార్ట్ వచ్చామంటే వాడికి కావాల్సినవి తీసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. వాడికి చెప్పులు కావాలంటే వాళ్ళ డాడీ చెప్పులు తీసుకున్నాడండి. తర్వాత స్పెట్స్ పెట్టుకొని ట్రైల్ అయితే ఇస్తున్నారు తండ్రి కొడుకునైతే. స్పెట్స్ పెట్టుకుని చూస్తున్నారండి. తర్వాత నిన్నుగాని కూడా పెట్టవే ట్రైల్ వేస్తాడండి. నాకు డాడీ అడుగుతున్నాడు స్పెట్స్. వాళ్ళ డాడీ స్పెట్స్ పెడతాడండి. స్పెట్స్ పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో చూడండి. మా బాబుకి స్పెట్స్ అన్నా షూస్ అన్నా వెరైటీ చాలా ఇష్టం అండి. ఇప్పటికి షాపింగ్ అంటేనే ఇష్టం అండి. మొత్తం షాపింగ్ రొటేట్ అయ్యండి. మళ్ళీ థర్డ్ ఫ్లోర్ ఎక్కుతున్నామండి. రాఖీలు అయితే డిమార్ట్లో పెట్టాల్సింది. రీజనబుల్గానే ఉన్నాయి ప్రైసెస్ అయితే. మా వాడు మొత్తం డిమార్ట్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసాడండి. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో అన్నీ తిరుగుతున్నాడండి.